హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 12వ వారం నామినేషన్స్ చాలా ఆసక్తికరంగా అలాగే వినూతకరంగా జరిగాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే గత సీజన్స్లో ఎప్పుడు కూడా ఈ తరహా నామినేషన్స్ని బిగ్ బాస్ పెట్టలేదు అని చెప్పవచ్చు. అయితే ఈ వారం నామినేషన్స్ని 2 దఫాలుగా పెట్టడానికి బిగ్ బాస్ అయితే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇందులో భాగంగా మొదటి లెవెల్ టాస్క్లో భాగంగా ఒక్కొక్కరు వచ్చి సీక్రెట్ బ్యాలెట్ ఓటింగ్ ద్వారా ఒకరిని నామినేట్ చేయాలి అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. దీంతో హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్ట్రైట్గా వారికి చెప్పలేని పాయింట్స్ అన్నీ కూడా కెమెరాల వద్ద ఆడియన్స్కి బిగ్ బాస్కి చెప్తూ నామినేట్ అయితే చేయడం జరిగింది. అనూహ్యమైన మలుపులతో ఈ నామినేషన్స్లో ప్రతి ఒక్కరూ కూడా ఊహించని వారిని సీక్రెట్ ఓటింగ్లో నామినేట్ అయితే చేశారు. ముఖ్యంగా భరణి తనూజాని, దివ్య భరణిని, ఇమాన్యుయల్ డెమాన్ను, కళ్యాణ్ సుమన్ని, డెమాన్ కళ్యాణ్ని, అలాగే సుమన్ శెట్టి సంజనాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత రెండో లెవెల్ టాస్క్లో భాగంగా ఓపెన్ నామినేషన్ చేసి ఒకరికి ఒకరు నామినేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత మొత్తం ఈ వారం నామినేషన్స్ ప్రాసెస్లో అయితే డెమాన్ అలాగే కళ్యాణ్ అలాగే మన రీతు, ఇక దివ్య, భరణి, తనూజ మధ్య మరోసారి బిగ్ ఫైట్స్ అయితే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తనూజ, దివ్య మధ్య మరోసారి బీభత్సకరమైన గొడవ అయితే జరిగింది. ముఖ్యంగా డెమాన్, రీతు ఇద్దరూ కలిసి కళ్యాణ్పై అటాక్ చేసేశారనే చెప్పాలి. సో ఇలా ఈ వారం నామినేషన్స్ ముగిసే సమయానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లలో కేవలం రీతు అంటే క్యాప్టెన్ అయిన రీతు మాత్రమే ఇమ్యూనిటీ పవర్తో నామినేషన్స్ని తప్పించుకుంది. ఇక మిగిలిన 8 మంది కూడా నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఆ 8 మంది కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్, భరణి, దివ్య, సుమన్ శెట్టి, సంజన, తనూజ. మరి ఈ 8 మందిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారో వారి పేరుని ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.